సిద్దిపేట జిల్లాకు 12,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఇల్లు రాని వారు నిరుత్సాహపడవద్దని, అందరికీ ఇల్లు మంజూరు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత సర్కార్ చేసిన అప్పులు 3 లక్షల కోట్లు ఉంటుండగా అభివృద్ధి సాధ్యమా అని అందరూ అనుకున్నారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలుపరిచి మాట నిలుపుకున్నారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 3 లక్షల కోట్ల అప్పున్నది రాష్ట్రానికి. నిజంగానే ఈ అప్పు 3 కోట్ల లక్ష అప్పు ఉన్నప్పటికీ కూడా ఈ అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకోవడం జరిగింది. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పు ఏమో 8 లక్షల కోట్ల రూపాయలు అయింది. కానీ 8 లక్షల కోట్లు అప్పు అయినప్పటికీ కూడా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచనతో వారు ముందుకు వెళ్తున్నారు. ఆ ఆలోచన ప్రకారంగానే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు, అప్పుడు ఆ రోజులలో కనకరాజు గారు చెప్పినట్టు దళితులకు అందరికీ కూడా ఆ రోజులలో అసైన్ భూములు ఇవ్వడము, పట్టాలు ఇచ్చి వారందరికీ ఇందిరమ్మ ఇల్లులు కట్టించడము, ఇవన్నీ కూడా ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు గరీబీ హటావ్, పేదరికం దూరం చేయాలని చెప్పి ఆ ఆలోచనతో ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుంది. ప్రజలకు మేము మాట ఇచ్చినాము, వీళ్ళందరికీ కూడా మేము 5 లక్షల రూపాయలు ఇచ్చి వారి సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమము ప్రారంభం చేయడం జరిగింది. చాలామంది ఇదే కోరినారు, మాకు 5 లక్షల రూపాయలు ఇచ్చేస్తే మేము మా సొంత ఇల్లు కట్టుకుంటామని చెప్పి అందరూ కూడా అదే ఆలోచనతోనే ఉన్నారు. ప్రభుత్వం కూడా ప్రజలు ఏం కావాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి అదే ఆలోచనతోని 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది.